కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసేశారు. కానీ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇదేదో మనం సాధించిన సక్సెస్ అనుకోకుండా దయచేసి. ఇదేదో గొప్ప సక్సెస్ సాధించాము, మేము అనుకున్నది నెరవేర్చుకున్నాము, ఇలాంటి ఆలోచనలు చేయకండి. ఒక వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, ఆ లోపాల వలన కొందరు మరణించారు, ఎంతోమంది బాధపడుతున్నారు. ఆ వ్యవస్థ మనం సరిచేసుకోవాలి. ఆ వ్యవస్థలో కొన్ని మార్పు చేర్పులు చేసుకొని ఆ వ్యవస్థను పటిష్టంగా నిర్మించుకోవాలి. అది మనం అల్టిమేట్గా సాధించాల్సిన సక్సెస్. కాబట్టి ఏదో మనము కొంత గొడవ చేయడం వలనో పోరాటాలు చేయడం వలనో విద్యాశాఖ మంత్రి గారు దించేసాం కదా అనేసి ఇదేదో సక్సెస్ అనేసి భావించగలరు దయచేసి. ఇలాంటి వాటిని రాక్షస ఆనందం అంటారు మన పరిభాషలు. ఇలాంటివి మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏమిటి? వ్యవస్థలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాటిలో మంచి మార్పులు తీసుకురావాలి, సమాజంలో క్షేమంగా ఉండాలి. అది కదా మనకి అల్టిమేట్గా కావాల్సింది. కాబట్టి ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు ఎవరూ లేరు, గెలిచిన వాళ్ళు ఎవరూ లేరు. లోపాలు ఉన్న వ్యవస్థలో మార్పు వరకు ఉన్నాం అంతే. ఇకపోతే మన గౌరవ ప్రధాని మోదీ గారు అర్ధరాత్రి సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఆ వీడియో అందరం చూసాం. నాకేమనిపించిందంటే, నా భావన చెప్తున్నాను, ఆ నీట్ పేపర్ ఎప్పుడైతే లీక్ అయ్యిందో, ఆ లీక్ అయినప్పుడే వెంటనే కానీ ప్రధాని గారు ఇలాగా తనంతట తాను ఒక సెల్ఫీ వీడియోతోటి స్పందించి విద్యార్థులకు, తల్లిదండ్రులకి అందరికీ నేను అండగా ఉన్నాను, ఇలాంటివి జరగకుండా చూస్తాం, ఇలా ఎవరు చేశారో వెంటనే మేము చర్యలు తీసుకొని కఠినంగా శిక్షలు అమలు చేస్తాము, ఈ విద్యార్థులందరూ నేను ఉన్నాను, అండగా భరోసా ఇస్తున్నాను అనేసి ప్రేమపూర్వకంగా 4 మాటలు చెప్పినట్లయితే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదు. సైలెంట్గా ఉన్నారు, ఎవ్వరు నోరెత్తలేదు, చిన్న ట్వీట్ కూడా చేయలేదు. ఈ బాధిత విద్యార్థులకి ఆ కాక్రోచ్ పార్టీ వాళ్ళు కొందరు అండగా నిలబడితే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫాము మరీ చెత్తగా తయారైపోయింది. ఎక్కడైనా అసలు రాజకీయ పార్టీల గురించి మాట్లాడడం లేదండి. గుర్తుపెట్టుకోవాలి, మన గౌరవ ప్రధాని మోదీ గారు అంటే నాకు ఎంతో గౌరవము. అంతకుముందు దివంగత మాజీ ప్రధాని సర్దార్ మన్మోహన్ సింగ్ గారు కూడా గొప్ప ఆర్థికవేత్త, వారంటే కూడా గౌరవమే. వాళ్ళందరూ పెద్దలు, చాలా పెద్దలు. వాళ్ళందరూ మనము ఖచ్చితంగా గౌరవించుకుంటాం, మన దేశంలో వాళ్ళ పెద్దలు. ఇక్కడ నేను ఈ మధ్య చేసిన వీడియోస్లో కూడా మాట్లాడింది ఈ భజన చేసే ఛానల్స్ గురించి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ దుర్వినియోగం చేయడం గురించి మాట్లాడుతున్నాను. అసలు పార్టీలతో నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కొన్ని మంచి పనులు చేస్తారు, కొన్ని లోపాలు ఉంటాయి. మంచి పనులు చేసినప్పుడు జనాలు దేవుడు అనుకొని నెత్తి మీద పెట్టుకొని పాలతోటి అభిషేకాలు చేస్తారు, గుళ్ళు కట్టిస్తారు. వాళ్ళకి ఏదన్నా లోపాలు అనిపించినప్పుడు, లోపభూయిష్టంగా ఒక వ్యవస్థ తయారైనప్పుడు అంతే తొందరగా అధపాతాలకు తొక్కేస్తారు. ఇది రాజకీయాల్లో సర్వసాధారణం. కాబట్టి అసలు రాజకీయ పార్టీల ప్రస్తావనే తీసుకురావడం లేదు. నేను మాట్లాడుతుంది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎలా దుర్వినియోగం చేస్తారు చూడండి. విద్యార్థులు బాధకి లోనయ్యి 20 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకొని, మరి నీట్ ఎగ్జామ్ అంటే మామూలుది కాదు కదా, 2-3 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆశల మీద నీళ్లు పోసినట్టే కదా. పిల్లలు మనస్తాపానికి గురయ్యి సూసైడ్ చేసుకుంటే వాటి గురించి ఏమాత్రం కూడా వీళ్ళు కవర్ చేయకుండా సైలెంట్గా అదేదో అసలు విషయమే కాదు అన్నట్టుగా ఉండిపోయారు. వాళ్ళకి కాక్రోచ్ పార్టీ వాళ్ళు కాస్త సపోర్ట్గా ఉన్నారు, ఇంకొందరు సపోర్ట్గా ఉన్నారు. ఇతర పార్టీల వాళ్ళు అయితేనేమిటి, వామపక్షాల వాళ్ళు అయితేనేమిటి, వీళ్ళందరూ సపోర్ట్గా ఉంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారో తెలుసా? వీళ్ళందరినీ దేశ ద్రోహుల సపోర్ట్ తోటి విద్యార్థులు ముందుకు ఎడుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ దేశ ద్రోహులే, వీళ్ళందరూ టెర్రరిస్టులు, అర్బన్ నక్సల్స్ అనేసి క్రియేట్ చేశారు. సరే, వాళ్ళ నిరసనలో ఎవరైనా కూడా మాట్లాడితే ఆ మాట్లాడిన వ్యక్తి ఏదైనా దేవుళ్ళని తీసుకొచ్చేస్తే అది మాత్రమే కట్ చేసి చూపించేసి వీళ్ళందరూ దేశ ద్రోహులే అనేసి మొత్తం మీద కదా బలవంతంగా రుద్దారు. ఎవడైనా రాముడిని తిడితే వాడిని తిరిగి తిట్టండి, ఇబ్బంది ఏమి లేదు. మొత్తం ఈ బ్యాచ్ మొత్తం ఇలాంటిది అనేసి వేలాది లక్షలాది పిల్లల మొత్తాన్ని దేశ ద్రోహుల కింద చిత్రీకరించి పడేశారు. ఆ సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి, ఆయన గొప్ప హీరో, దాంట్లో డౌట్ లేదు, గొప్ప ఇంజనీర్, మన భారత ఆర్మీకి ఎంతో ఆయన సేవ చేశారు. ఉదాహరణకి వాళ్ళు ఎంతో చెరులో ఉంటారు, టెంట్లో ఉన్నా కూడా మరి సరిహద్దుల్లో పనిచేస్తారు కదా. నేను కూడా ఆర్మీ బ్యాక్గ్రౌండ్లోనే పెరిగిందాన్ని, క్యాంటోన్మెంట్లో పెరిగిందాన్ని. నేను కూడా, నాకు తెలుసు పరిస్థితులు. అక్కడ టెంట్స్ ఒక 20 degrees టెంపరేచర్ ఉండే విధంగా టెంట్స్ తయారు చేసి ఆ విధంగా రూపొందించి టెక్నాలజీ యూస్ చేసి వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి, లడక్ ప్రాంతంలో ఐస్ హిల్స్ వాటర్ కోసం ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇవన్నీ గొప్ప గొప్ప సంస్కరణలు. ఈ రామన్ మగసెసే లాంటి గొప్ప గొప్ప అవార్డులు పొందిన వ్యక్తిని చైనా ఏజెంట్ కింద, దేశద్రోహి కింద, టెర్రరిస్ట్ కింద చిత్రీకరించారండి. అంటే సత్యాగ్రహానికి ఒక విలువ లేకుండా చేశారు. ఒక వ్యక్తి అన్నం మానేసి తను మరణాన్ని ఆహ్వానిస్తూ నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనేసి సత్యాగ్రహం చేసిన వ్యక్తిని లెక్క కూడా చేయలేదు.
ఆ వ్యక్తిని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫాము ఒక టెర్రరిస్ట్గా, చైనా ఏజెంట్గా చిత్రీకరించడం జరిగింది. ఒక నీచుడిగా, ఒక హిందూ వ్యతిరేకగా, ఒక దేశ వ్యతిరేకగా చిత్రీకరించి పడేశారు. అంటే తన ప్రాణాలు ఊరికి అప్పనంగా ఉదారంగా తీసేసుకుంటాడా? అక్కడికి మన ప్రాణాలు విలువైనవా? ఒక వ్యక్తి అన్నం మానేసి అన్ని రోజులు పడుంటే, సత్యాగ్రహం చేస్తూ ఉంటే, తన నిరసన శాంతియుతంగా వ్యక్తం చేస్తూ ఉంటే, ఆ వ్యక్తిని ఒక టెర్రరిస్ట్గా, చైనా ఏజెంట్గా చిత్రీకరించి భజన ఛానల్స్ వీళ్ళు ఎలాంటి విషయం నూరిపోస్తున్నారో చూడండి. అక్కడ చేరిన పిల్లలకి ఎంతోమంది మానవతా దృక్పథంతో ఫుడ్ పంపిస్తున్నారండి. ఆడపిల్లలకి రకరకాల నెలసరి సమస్యలు ఉంటాయి కాబట్టి శానిటరీ నాప్కిన్స్ అవన్నీ కూడా అక్కడ పంపిస్తున్నారు. అవసరమైన వాళ్ళు వాడుకుంటున్నారు అనమాట. ఇంకంతే, వీళ్ళకి ఫుడ్ పంపించే వాళ్ళందరూ కూడా దేశ ద్రోహులు, పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి ఫుడ్ పంపిస్తారు అనేసి ప్రచారాలు చేయటం. మరి అక్కడ ఢిల్లీలో ఉండే సిక్కులు గురుద్వారాలు తెరిశారు. గురుద్వారాల్లోకి వీళ్ళందరినీ కూడా పిలిచి మీరు ఇక్కడ ఉండండి అని చెప్పారు. ఢిల్లీలో ఉన్న ప్రతి సిక్కు గృహం మీకోసం తెరిచే ఉంటుంది, మా ఇల్లు వాడుకోండి అని చెప్పారు. అన్నాలు, చపాతీలు, కూరలు మొత్తం చేసుకొని అక్కడ తీసుకొచ్చేసి సిక్కులందరికీ అన్నదానాలు చేశారు. సిక్కులు కూడా దేశద్రోహులైనా. పాటియాలా నుండి గురు గ్రంథ్ సాహిబ్ పాడుకుంటూ సిక్కు మత గురువులు అక్కడికి వచ్చేసి ఆ పిల్లల మీద లాఠీలు పెట్టి కొడతాం, మేము ఒప్పుకోం, ఆడపిల్లల మీద మమ్మల్ని కొట్టండి అని సిక్కు మత పెద్దలు వచ్చేసి గురు గ్రంథ్ సాహిబ్ పాడుతూ ఆడపిల్లలకి ముందు వరుసలో ఉంచున్నారు. మీ లాఠీలు మా మీద వాడండి ముందు అనేసి. ఇప్పుడు ఆ సిక్కులు కూడా దేశద్రోహులేనా? మరి పంజాబ్, హర్యానా మొత్తం మీద సిక్కులు, జాట్లు అందరు ఇళ్లలో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఆర్మీలో జాయిన్ అయ్యి దేశ సేవ చేస్తూ ఉంటారు. జాట్ బెటాలియన్ సపరేట్గా బెటాలియన్ ఉంది, సిక్కు బెటాలియన్ సపరేట్గా బెటాలియన్ ఉంది. సిక్కులు, జాట్లు చేసినంత దేశ సేవ ఎవరైనా చేస్తారు. వాళ్ళు మొత్తం ఇంటికి ఒక ఆర్మీలో ఉంటారు. ఆడవాళ్ళు హర్యానా, పంజాబ్లో ట్రాక్టర్లు కూడా తోలుతూ మొక్కజొన్న పంట అవన్నీ కూడా పండిస్తూ వ్యవసాయం చేస్తారు. ఇల్లు చక్క పెట్టుకునేది, పొలాలు చక్క పెట్టేది మహిళలు. మగవారు ఆర్మీలో ఉద్యోగం చేస్తూ ఉంటారండి. నాకు తెలుసు, నేను ఆర్మీలో పెరిగిందాన్ని. ఆ సిక్కులు కూడా దేశద్రోహులే. సిక్కు మత పెద్దలు కూడా దేశద్రోహులే. గురుద్వారాలు కూడా దేశద్రోహాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మీకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మొత్తం దేశద్రోహులే. ఏంటిది? ఓటుతో పోయేదాన్ని గొడవల వరకు తెచ్చేసుకున్నారు. ఏదైనా ఒక ఇష్యూ ఉండి అది పిల్లలైతే వాళ్ళు తొందరగా మనస్తాపం చెందుతారు. తొందరగా పిలిచి ప్రేమగా చెప్పి సరిదిద్దితే అప్పుడే అయిపోయేది. లెక్క చేయకుండా ఊరుకున్నారు. ఇంతకుముందు రైతుల విషయం కూడా అంతే, చివరి వరకు లెక్క చేయకుండా పట్టించుకోకుండా ఊరుకున్నారు. ఇలాంటి అలవాట్లే ముంచుతాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ భజన వ్యాఖ్య గురించి అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఒక్కొక్కరికి గొప్ప గొప్ప కళాకారులు అండి, రకరకాల టీవీలో యాంకర్లుగా పనిచేసి ఈ విధంగా న్యూస్ రీడర్లుగా పనిచేసి మొత్తం ఛానల్స్ పెట్టేసి జై శ్రీరామ్, భారత మాతకి జై, నేను దేశభక్తి, నా దేశాన్ని నేను తెగ రక్షించేస్తున్నాను, నేను మహారాముడికి భక్తుడిని, భక్తురాలిని, ఇదేనా రాముడు చూపించిన దారి? ఒక వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు ఆ లోపాల గురించి ఎవరన్నా మాట్లాడినప్పుడు దాన్ని ఖచ్చితంగా సరిదిద్దాలి. పక్క దేశాన్ని సరిదిద్దుతున్నామే, మన దేశంలోనే సరిదిద్దుకుంటున్నాం, వ్యవస్థను సరి చేసుకుంటున్నాం. అది కూడా చేయలేరా? అది కూడా మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడిన వాళ్ళని, ప్రశ్నించిన వాళ్ళని దేశ ద్రోహులుగా క్రియేట్ చేస్తారా? ఈ రోజు సెల్ఫీ వీడియోలో మాట్లాడిన మన గౌరవ ప్రధాని గారు ఆ రోజే మాట్లాడినట్టయితే ముందు రోజు ఇంతవరకు వచ్చేదా? పిల్లలకి ఇన్ని దెబ్బలు తగలేవా? ఇంత ఆందోళన అయ్యేదా? మొదటి రోజే మాట్లాడి సరిచేయడానికి ప్రయత్నం చేసి విద్యార్థులకి, తల్లిదండ్రులకి భరోసా ఇచ్చినట్లయితే ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు కూడా రాజీనామా చేసే అవసరం కూడా వచ్చి ఉండేది కాదేమో. ఒక వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి, దానివల్ల కొందరు బాధపడుతున్నారు, ముఖ్యంగా విద్యార్థులు. సరి చేసుకోండి అని చెప్పిన వాళ్ళందరినీ దేశద్రోహులు, అర్బన్ నక్సల్స్, చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు, దేశ సంఘ విద్రోహ శక్తులు, బొద్దింకలు. దేశంలో పుట్టిన పౌరుల్ని, మన దేశంలో స్టూడెంట్స్ని మనం బొద్దింకలని పిలుస్తామా? పరాణజీవుల్లాగా, బొద్దింకలాగా పడుకుంటున్నారని తిట్టడం తప్పు కదా వాళ్ళని? మనకి మంచి పదవులు, ఉద్యోగాలు వచ్చాయని దేశంలో అందరికీ ఉన్నాయా? లేనివాడు ఏం చేస్తాడు? అలా లేకుండా పడున్న వాళ్ళందరూ బొద్దింకలా. ఏం చేసినా కూడా భజన చేసే బ్యాచులు, చిడతలు తీసుకొని వాయించి మేము భజన చేస్తాం, మా వాళ్ళు ఎన్నన్నా ఏం చేస్తా, ఎన్ని లోపాలున్నా ఎవడు నోరెత్తకూడదు, నోరెత్తినోడు దేశద్రోహి, మేము మాత్రం భజనలు చేస్తాము. భజనలా కావాల్సింది లోపం ఉన్నప్పుడు దాన్ని పరిష్కారం చేసుకోవడమా? దేశంలో విద్యార్థుల్ని బొద్దింకల కింద పోల్చి తిట్టేవాళ్ళు ఒకళ్ళు, వాళ్ళు వాయిస్ రేస్ చేస్తే మేము హిట్ కొట్టి చంపేస్తాము అనేసి భజనలు చేసే భజన సంఘాలు ఇంకొకళ్ళు. ఇలా డెవలప్ చేస్తారా భారతదేశాన్ని? దేశంలో ఉండే నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని బొద్దింకలతో పోల్చి భారతదేశాన్ని డెవలప్ చేస్తారా? అలా డెవలప్ అవుతుందా భారతదేశం? ఆలోచించుకోండి. పార్టీలతో నాకు సంబంధం లేదు, మన ప్రధానమంత్రి గారు అంటే నాకు ఎంతో గౌరవము. అలాగే పూర్వం ప్రధానమంత్రులుగా చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారము. అందరూ ఎంతో మంది దేశానికి మంచి చేసిన వాళ్ళే, చెడేం చేయలేదు. ఏదన్నా లోపాలు ఉండవచ్చు, కొందరు కొన్ని నచ్చకపోవచ్చు. అందరి పాలన అన్ని రోజులు అందరికి నచ్చకపోవచ్చు. కొన్ని రోజులు నచ్చుతుంది, కొన్ని రోజులు నచ్చరు. కొందరు పొగుడుతారు, కొందరు ప్రశ్నిస్తారు. ఇవన్నీ సర్వసాధారణం. కాబట్టి నేను పార్టీలు వ్యక్తిగతంగా, లేదంటే ఈ మంత్రులు వీళ్ళ జోలికి అసలు నేను పోవడం లేదు. వాళ్ళ విషయం నేను ఇక్కడ ఈ ఇష్యూ గురించే మాట్లాడుతున్నాను.
ఏ నోటితోటి మన పిల్లల్ని మన ముందు పెరిగిన విద్యార్థుల్ని దేశద్రోహులుగా చిత్రీకరిస్తారు. వాళ్ళలో ఏవో కొందరు ఉండవచ్చు. ఈ పార్టీలు రాజకీయాలు ఈ ప్రభుత్వాలు నచ్చని వాళ్ళు కూడా నలుగురు చేరవచ్చు. అంత మాత్రాన మొత్తం దేశద్రోహులు అయిపోతారా? పిల్లలు ఏం పాపం చేశారు? విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. విద్య కార్పొరేట్ విద్య అయిపోయింది. వాళ్ళు చిన్న చిన్న పసిపిల్లల్ని ఇద్దరు పిల్లల్ని చదివించాలంటే తలకు మించిన భారం అయిపోతుంది. స్కూల్లో ఫీజు కట్టాలని అడిగినప్పుడల్లా ఎక్కడ తేవాలి ఏంటి అనేసి వెతుక్కునే పరిస్థితి మధ్యతరగతి కుటుంబాలది. తల్లిదండ్రులు జాబ్ చేస్తున్నప్పుడు పరిస్థితి అలాగుంది. విద్య అంతా కార్పొరేట్ అయిపోయింది కంప్లీట్గా. విద్యకు ఎక్కువ కేటాయించాలి. విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. పిల్లలకి ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఏ విధంగా అవినీతికి తావు లేకుండా పటిష్టంగా ఉండాలి. అర్హులైన వాళ్ళకి మంచి ఉత్తీర్ణత ఉండాలి. అర్హులైన వాళ్ళకి మంచి మంచి జాబ్స్ ఉండాలి. మంచి మంచి పదవులు ఉండాలి. ఆ విధంగా ఉంటేనే రేపు మంచి రాజకీయ నాయకులు, మంచి సైంటిస్టులు, మంచి మంచి ఉద్యోగులు, మంచి పౌరులు తయారవుతారు. భారతదేశ భవిష్యత్తుకి ఇది నాంది. ఒక భారతదేశము లేదంటే ఒక దేశం డెవలప్ అవ్వాలంటే ఈ విధమైన పటిష్టమైన పునాదులు ఏర్పాటు చేసుకోవాలి. పటిష్టంగా వ్యవస్థ ఉండాలి. వ్యవస్థలో లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలి. ఏ ప్రభుత్వంలో అయినా సరే లోపాలు సహజం. అవి ఎవరైనా సరే ప్రశ్నించినప్పుడు వాటిని సరి చేసుకొని ప్రేమపూర్వకంగా ప్రజలకు చెప్తే సరిపోతుంది. ఇంతవరకు వచ్చేది కాదు. నా వీడియోస్ దేశం బాగుండాలి, క్షేమంగా ఉండాలని దేశభక్తితోటే నైతిక విలువలతో కూడిన సమాజాన్ని కోరుకుంటూ నేను చేస్తున్నానండి. ఇక్కడ ఏ పార్టీలకి మేము వ్యతిరేకము కాదు, ఏ పార్టీలకి భజన పరులమి కాదు. వ్యవస్థలో లోపాల గురించి విద్యార్థుల పక్షానే మాట్లాడాము మేము. ఎందుకంటే నేను MBA గ్రాడ్యుయేట్ని. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఎంత స్ట్రెస్ ఉంటుంది, ఎంత ఒత్తిడికి గురవుతామో అవన్నీ కూడా ఆ స్టేజ్లు దాటుకొని వచ్చిన వాళ్ళం కాబట్టి నేను ఈరోజు విద్యార్థుల పక్షాన మాట్లాడాను. గమనించండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. జై హింద్.